దేవుని నమ్మకుండా పాపానికి దాసురాలిగా ఉంటే రేపటి రోజున నీకు వచ్చే ఫలం ఏంటంట? అంతము మరణమే. పాపం వల్ల వచ్చు జీతము మరణమే. మరణానికి ముందు ఇంకొన్ని నరకాలు ఉంటాయి తెలుసా? అందరంటే మరణించిన తర్వాతే నరకం, మరణించాకే నరకం. పాపం చేసిన వాడికి బతికుండగా నరకమే. అవునా కాదా? అంటే నీ పాపం పండిందిరా, పండినప్పుడు ఏం చేస్తుంది? కింద పడి పటామని బతుకుతాడు. మామిడికాయ చూస్తున్నంత సేపు కూడా అబ్బా ఇప్పుడే అదేమంటుంది కాయ వచ్చింది, అబ్బా ఇప్పుడే మంచిగా ఇదవుతుంది, అబ్బా ఇప్పుడు కొంచెం కొంచెం పండుతుంది, అబ్బా సూపర్ ఉంది, రేపో మాపో తిందాం అనుకో. లోపల అది బాగా పండినప్పుడు బాగుంది, అబ్బా సరే భలేగుంది, తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కనుక అది పండి కింద పడితే ఏమవుతుంది? మామిడికాయ కింద పడి పగిలిపోయి చీమలు, దోమలు, పురుగులు అన్ని కూడా పగిలిపోయిన పండులోకి వెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. ఈ రోజు దేవుని